హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే ఒక న్యూ సైట్ అయితే మనం చూడబోతున్నాము. ఇక్కడ ఏంటంటే క్లాసిక్ ఇంటీరియర్స్ కడప మా సార్ వాళ్ళు అయితే ఒక ఇంటీరియర్ వర్క్ అయితే మొత్తం చేశారు. చూడొచ్చు మీరు. లోపలికి ఎంట్రీ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ రైట్ సైడ్ మనం చూస్తున్నాం కదా, ఇదంతా ఎండిఎఫ్లో అయితే నీట్గా సిఎన్సి అయితే చేపించి డెకో పెయింట్ అయితే వేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు టీవీ యూనిట్ 22 ఫీట్ హైట్, వెడ్త్ వచ్చేసి 8 ఫీట్ వెడ్త్. మీరు చూడొచ్చు 22 ఫీట్ హైట్ అనమాట ఇది టీవీ యూనిట్. ఎక్కడా చేయలేదు ఇంత పెద్ద హ్యూజ్ టీవీ యూనిట్. ఇక్కడ క్రాకరీ యూనిట్ మీరు చూడొచ్చు. ఇక్కడ 2.5 ఫీట్కి 2.5 ఫీట్ మిర్రర్, లూవర్స్, ఇంకా ప్రొఫైల్ డోర్స్, గ్లాస్ డోర్స్, ప్రొఫైల్ డోర్స్ ఇచ్చారు. కింద వచ్చేసి మొత్తం అక్రాలిక్ షీట్, ఇంకా జే ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే వేశారు. మొత్తం సాఫ్ట్ క్లోజ్ హింజెస్ అయితే వాడాము. లోపల లైట్ కనెక్షన్స్ కూడా ఉంది. ఇంకా ఏంటంటే హౌస్లో ఇంకా వేస్ట్ మెటీరియల్ అంతా ఎక్కడ షిఫ్ట్ చేయలేదు కాబట్టి మీకు కొంచెము ఈ వీడియోలో నీట్గా చూపించలేకపోతున్నాను. మ్యాక్సిమం నేనైతే కవరప్ చేశాను. చూడండి, బ్యాక్ సైడ్ అయితే మొత్తం క్రాకరీ యూనిట్, ఇదంతా లూవర్స్, మిర్రర్ అండ్ ప్రొఫైల్ డోర్స్ సూపర్గా అయితే సెట్ అయింది. ఇంతకు మొత్తము అక్రాలిక్ షీట్ వాడాము కిచెన్కి కూడా. ఇప్పుడు మీరు కిచెన్ చూస్తున్నారు కదా, కిచెన్ వాల్ యూనిట్ పైన ఇంకా ప్రొఫైల్ డోర్స్. ఇది వచ్చేసి టాల్ బాక్స్ యూనిట్, చూడొచ్చు. టాల్ యూనిట్ స్టోరేజ్ పర్పస్. చాలా ఎక్సలెంట్గా వచ్చింది వర్క్ అయితే. మొత్తము క్లాసిక్ ఇంటీరియర్స్ కడప. మీరు ఏమన్నా కాంటాక్ట్ చేయాలనుకుంటే నేను క్రింద స్క్రోలింగ్లో నెంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ కావచ్చు. ఇవన్నీ ట్యాండమ్ బాస్కెట్స్ అయితే మేము ఫిట్ చేసాము. చూడొచ్చు ట్యాండమ్ బాస్కెట్స్. మొత్తం సాఫ్ట్ క్లోజ్ టెలిస్కోపిక్ ఛానల్ అయితే వేసాము. వర్క్ అయితే ఎందులో కానీ కాంప్రమైజ్ అయితే కాలేదు, మెటీరియల్లో కానీ క్వాలిటీలో కానీ. మీరు చూడొచ్చు రైస్ స్టోరేజ్ బాక్స్ కూడా ఒకటి మేము ఇక్కడ ఇచ్చాము. చూస్తున్నారు కదా, నీట్గా వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. మా వర్క్ నచ్చినట్టయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా ఒక పుల్అవుట్ అయితే ఇచ్చాము స్టోరేజ్ పర్పస్ కోసం. ఏమన్నా స్టోరేజ్ చేసుకోవాలన్నా మీరు నీట్గా దాంట్లో స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు. ఈ పక్క కూడా స్టోరేజ్ కోసం స్టాండప్ బాస్కెట్స్ అయితే పెట్టాము, పెద్దటివి. చూడొచ్చు నీట్గా సెట్ అయిపోయాయి. ఇప్పుడు మీరు పైన చూస్తున్నారు కదా, ఇవన్నీ ప్రొఫైల్ డోర్స్ విత్ ఫ్లోటింగ్ గ్లాసెస్. 6 mm ఫ్లోటింగ్ గ్లాస్ అయితే వస్తుంది. చూడ్డానికి బ్రహ్మాండంగా ఉంటుంది. లుక్ అయితే, అవుట్లుక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ ఈ ఫ్లోటింగ్ గ్లాసే. మామూలుగా నార్మల్ గ్లాస్ వేస్తే ఏమవుతుందంటే ఎక్కువ ట్రాన్స్పరెంట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు చిమ్నీకి కూడా ఆల్రెడీ హోల్ అయితే మేము ముందే ప్లాన్లో భాగంగా హోల్ అయితే పెట్టేశాము. కొంతమంది ఏం చేస్తారంటే చిమ్నీకి హోల్ పెట్టకుండా ఫస్ట్ చిమ్నీ పెట్టేస్తారు, దాని తర్వాత చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఇంకొక యూనిట్ అయితే చూడొచ్చు. కిచెన్ బాస్కెట్ ర్యాక్ లిఫ్ట్ ఎలివేటర్ అంటారు దీన్ని. దాంట్లో కూడా ఏమన్నా చిన్న చిన్న స్టోరేజ్ అయితే మనము పెట్టుకోవచ్చు. చాలామంది ఏంటంటే ఇప్పుడు ఏదైనా వర్క్ అనేది ఒప్పుకుంటే వాళ్ళకు హ్యూజ్ అమౌంట్ మిగలాలని వాళ్ళైతే ప్రయత్నం చేసి ఇచ్చే చోట వాళ్ళకు సక్రమంగా ఇవ్వకుండా వాళ్ళు దాంట్లో అమౌంట్ అనేది మిగిలించుకోవడం జరుగుతుంది. కానీ మేము ఆ విధంగా ఏది చేయలేదు. ఫస్ట్ క్రిస్టల్ క్లియర్గా కొటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు చెప్పిన విధంగా అక్రాలిక్ షీట్ వాడే చోట అక్రాలిక్ షీటే వాడతామని చెప్పాము. జే ప్రొఫైల్ వేస్తామన్న చోట జే ప్రొఫైలే వేసాము. ఇంకా లూవర్స్ వేస్తామన్న చోట లూవర్స్ వేసాము. ఫ్లోటింగ్ గ్లాస్ వేస్తామన్న చోట ఫ్లోటింగ్ గ్లాస్ వేసాము. ఎందులో కూడా కాంప్రమైజ్ కాలేదు. ఇప్పుడు చూడొచ్చు మీరు బెడ్రూమ్ మొత్తం అక్రాలిక్ షీటే. స్లైడింగ్ డోర్స్, పైన లాఫ్ట్ వచ్చి ఓపెన్ డోర్స్. ఇక్కడ మంచానికి ఒక సెటప్ అయితే చేశారు నీట్గా గోల్డ్ కోటెడ్ ఫినిషింగ్లో, అది కూడా అక్రాలిక్ షీటే. ఇది చూడండి మొత్తం కుషన్తో సహా మొత్తం. ఇది వచ్చి స్లైడింగ్ చూడొచ్చు నీట్గా. కింద వేసినట్టు కూడా సాఫ్ట్ క్లోజ్డ్ స్లైడింగ్ ఛానల్స్ వేసింది. ఇది వచ్చేసి టీవీ యూనిట్. ఈ లోపల వచ్చేసి స్టోరేజ్ పర్పస్ బాక్సెస్ అయితే ఇచ్చేసాము, స్టోరేజ్ పర్పస్. పైన వచ్చేసి లూవర్స్ టైప్ పీవీసీ ప్యానలింగ్ అయితే ఇచ్చాము. ఎందులో కూడా కాంప్రమైజ్ అయితే కాలేదు. మొత్తం అక్రాలిక్ షీటే. ఇప్పుడు మీరు చూస్తున్నది అక్రాలిక్ షీటు, వేసింది కూడా సాఫ్ట్ క్లోజ్ హింజెస్. నీట్గా చూడొచ్చు మీరు ఎంత ఫినిషింగ్ అవుతుందో వర్క్. మీరు చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మన వీడియోలు చూసిన వారు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో ఇవ్వండి.
ఇప్పుడు మీరు చూస్తున్న వర్క్ ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మొత్తం నీట్గా అయితే వర్క్ ఫినిషింగ్ అయిపోయింది. ఈడ ఒక యూనిట్ అయితే చిన్నది ఒకటి సెటప్ అయితే పెట్టాము, వాల్ ప్యానలింగ్ చేసాము. ఇంకా చాలా వర్క్ జరుగుతుంది, పెయింట్ వర్క్ అది, కాబట్టి నేను నీట్గా మీకు రికార్డింగ్ చేసి చూపించలేకపోయాను. సైడ్లో లైటింగ్ ఇచ్చాము చూడొచ్చు. ఇది 20 ఫీట్ టీవీ యూనిట్. ఇది మొత్తము ఏంటంటే పైనుంచి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. చూడండి కిందికి ఎంత డెప్త్ ఉందో, 22 ఫీట్ మ్యాక్సిమం, 22 ఫీట్. బ్యాక్ సైడ్ బెడ్ బ్యాక్ సైడ్ లూవర్స్ ప్లస్ లైటింగ్ ఇచ్చాము. నీట్గా ఏ విధంగా సెటప్ అయింది చేసామో చూడండి. చాలా నీట్గా అయితే వచ్చేసింది వర్క్. ఇది స్టోరేజ్ బాక్స్ అయితే ఇచ్చాము నీట్గా. ఈ బెడ్రూమ్ కబోర్డ్స్, ఓపెన్ డోర్స్ పెట్టాము. ఇక్కడ మొత్తం అక్రాలికే కాంబినేషన్ డోర్స్ వేసాము నీట్గా. అసలుకి చాలా బాగా కుదిరింది వర్క్ అయితే. అసలుకి అయితే ఇంత బాగా కుదురుతుందని ఓనర్ కూడా అనుకోలేదంట. చాలా ఫుల్ సాటిస్ఫాక్షన్ ఓనర్ అయితే ఇంతకు. చూడొచ్చు ఇది ఇంకొక బెడ్రూము. ఇక్కడ కూడా స్లైడింగ్ డోర్స్ వేసాము. ఇంకా మంచానికి బ్యాక్ సైడ్ అయితే ఒక సెటప్ అయితే క్రియేషన్ చేశాము. ఇక్కడ ఒక టీవీ యూనిట్, మినీ టీవీ యూనిట్ అంటారు దీన్ని. చూడొచ్చు, మీకు నీట్గా లైటింగ్ వేసి చూపిస్తున్నాను. అసలు ఎక్సలెంట్గా వచ్చింది. అసలుకి నేను చెప్తున్నా ఎక్సలెంట్ బాగుంచిందని. కానీ మీరు కూడా వీడియో చూస్తున్నారు కదా, వీడియో చూసిన వాళ్ళు మీకు ఏ విధంగా ఉందో ఒకసారి అయితే కామెంట్ అయితే తెలియజేయండి. ఇది కడపలో చేశాము. కడపలో వర్క్ జగతి విల్లాస్ క్లాసిక్ ఇంటీరియర్స్ కడప. మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లాసిక్ ఇంటీరియర్స్ కడప అని గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ వస్తుంది, మీరు కాంటాక్ట్ కావచ్చు. లేకపోతే నేను కింద స్క్రోలింగ్లో ఇస్తాను, మీరు అందులో నుంచైనా డైరెక్ట్ కాంటాక్ట్ కావచ్చు. మార్బుల్ టైప్ లామినేట్ అయితే వేసాము, అక్రాలిక్ లామినేట్. సూపర్, అసలుకి ఎక్సలెంట్. అసలుకి ఎట్లొచ్చిందంటే అద్దం ఏ విధంగా ఉంటుందో అక్రాలిక్ షీట్ కూడా అదే విధంగా ఉంటుంది. అందుకే అక్రాలిక్ అని వచ్చింది. ఇంతకు మామూలు లామినేట్ గ్లాసీ ఫినిష్ కంటే అక్రాలిక్ లామినేట్ ఇంకా అట్రాక్టివ్ ఎక్కువ వస్తుంది అనమాట, షైనింగ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది పూజా యూనిట్. పూజా యూనిట్లో కింద అనేది బాక్స్ 2 సైడ్స్ ఇది మార్బుల్ వేసాము. ఇంకా ఈ పక్క ఒక డోరు స్టోరేజ్ పర్పస్ కోసం, ఒక డ్రా ఇచ్చాము. ఇంకా సైడ్లో కూడా ఇంకొక డోర్ అయితే ఇచ్చాము. ఆ పైన స్టెప్ మాదిరి ఎందుకు ఉందంటే అది నైవేద్యం పెట్టుకోవడానికి దేవునికి. ఇంకా మేము సైడ్లో రీపర్స్ ఎందుకు కొట్టామంటే ఆడ ఇంకొక సెటప్ వస్తుంది, చూపిస్తాను చూడండి. ఈ సైడ్లో రీపర్స్ వచ్చేసి సిఎన్సి ప్యానలింగ్ వస్తుందన్నమాట. సిఎన్సి ప్యానలింగ్ మీకు అది కూడా వేసిన తర్వాత ఈ వీడియోలో మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి. ఎక్సలెంట్గా వస్తుంది అసలు. నీట్గా మొత్తం వర్క్ అయితే నీట్గా ఎగ్జాక్ట్గా ఎట్లా అయితే అనుకున్నామో అట్లా వచ్చింది. ఇది మీకు 6mm ప్యానలింగ్ అని చెప్పాము కదా, ఏసీపీ షీట్ అంటారు, అల్యూమినియం షీట్. బ్యాక్ సైడ్ గ్లోయింగ్ ట్రాన్స్పరెంట్ షీట్ అనేది ఒకటి పెట్టి లోపల లైటింగ్ అనేది సెటప్ చేసి ఇది అనేది ఇన్స్టాలేషన్ చేస్తామన్నమాట. దానివల్ల మీకు అవుట్లుక్ అనేది ఏ విధంగా వస్తుందో ఈ వీడియో ఎండింగ్లో మీకు చూపిస్తాము చూడండి. బ్యాక్ సైడ్ ఇదిగోండి, అది ట్రాన్స్పరెంట్ షీట్ అనమాట. అంటే మనకు లైట్ వేసేయంగానే అది ట్రాన్స్పరెంట్ కొడుతుంది, అప్పుడు కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట. ఇది ఏసీపీ షీట్ పైన మేము సిఎన్సి చేపించాము. ఇదిగోండి చూడండి, ఈ లేబులింగ్ తీసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ లైటింగ్ సెటప్ కూడా ఏ విధంగా మేము చేపించామో. ఇప్పుడు ఇది న్యూ ట్రెండ్ అనమాట, పైన సీలింగ్కి లైటింగ్ ఇదిగో ఈ విధంగా అయితే వస్తుంది. సిఎన్సి చేసిన తర్వాత ఏసీపీ షీట్ పైన శంకు చక్రాలు, నామాలు, ఓం చూడండి మొత్తం నీట్గా ఫిక్సింగ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ క్లాసిక్ ఇంటీరియర్స్ కష్టానికి ఒక లైక్ అయితే కంపల్సరీ కొట్టాలి. మీ వీడియో మీకు నచ్చినట్టయితే లాస్ట్ వరకు చూసి స్కిప్ చేయకుండా లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరన్నా ఉంటే రిఫర్ చేయండి. అదేవిధంగా కామెంట్ తెలియజేయండి. చూడండి లైటింగ్ ఆఫ్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి చూపిస్తాను.
ఇప్పుడు లైట్ అనేది ఆఫ్ చేసాము చూడండి. ఓన్లీ వామ్ లైట్ అనేది వేసినప్పుడు బయటికి అవుట్పుట్ అనేది ఏ విధంగా అనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం ఆఫ్ చేసాము. ఇప్పుడు నార్మల్ వామ్ లైట్ వేసాము. వామ్ లైట్ వేసినప్పుడు ఈ విధంగా ఇది చూడండి. నార్మల్గా మనం చూపించినాము ఈ విధంగా అయితే ఉంటుంది. నీట్గా సెటప్ అయితే మొత్తం చేసేసాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో. మీ యొక్క సపోర్టు మాకు ఉండాలి ఎల్లప్పుడూ అని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్. సైనింగ్ ఆఫ్ మహేష్ కార్పెంటర్. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సీ యూ అగైన్.